ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల మారెమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలో గర్భగుడి తాళాలు పగలగొట్టి దొంగలు చొరబడి హుండీ పగలగొట్టి హుండీ సొమ్మును ఎత్తుకెళ్లారు. కాగా ఘటనలో 40,000 రూపాయల నగదు, అరతులం బంగారం, 10 తులాల అమ్మవారు వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 1వ పట్టణ పోలీసులు తెలిపారు. ఫస్ట్ విషయం చూడు 129 2 వీలర్ తీసుకోండి. రాత్రి 10 గంటల నుంచి పొద్దున లోపట్ల రాత్రి ఏదైతే శివాజీ చౌక్ మారమ్మ టెంపుల్ ఉందో రాత్రి ఎవరో దొంగలు సొచ్చుకొని గేట్లు వలగొట్టి లోపల గర్భగుడి గేట్ వలగొట్టి దాదాపు ఉండిలోనే ఒక 40 నుంచి 50,000 రూపాయలు పైసలు నగ్గి, అదే కాకుండా ఒక 10 తులం దాకా బంగారం ఉంటుంది అంట బొట్లు. ఇవంటే భక్తులతో ఏదైతే పెడతాలో మేము ప్రతి జూన్ 29 పెడతాలో మేము అదే డబ్బాలు వేస్తాం. ఏదైనా ఆభరణాలు పెట్టినా కానీ ఎండి కానీ ఏదైనా పెట్టినా కానీ ఆ 20 జూన్ నాడు మేము డబ్బాలు వేసేస్తాం. మరి ఆ డబ్బా ఎప్పుడైతే కూడా 29 జూన్ ఎప్పుడైతే అమ్మవారి ఫంక్షన్ ఉంటుందో ఒక 2 రోజులు ముందు తీస్తాం మేము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అట్లనే ఏంటంటే మొన్న పూజ కానీ ఈ దాదాపు ఇప్పుడు ఒక 2 నెలల మంది దిద్దాం అనుకున్నాము. రాత్రి మాత్రం ఎవరో దొంగలు వచ్చి మాత్రం ఈ పూర డబ్బులు ఈ బంగారి అన్నీ తీసుకొని వస్తువులని తీసుకొని వెళ్ళి 40 నుంచి 50,000 క్యాష్ ఉండే బిల్లులు ఉంటుంది భక్తులు వేసినాయి. మరో ఒక ఆభరణాలు కొన్ని బొట్లు ఉంటాయి బంగారి పుస్తల తాడు కింద.